be the glory, great things He had done. So lovely the world that He gave us His Son, who He His life at the atonement for sin, and opened the life gate that all may come in. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. Perfect redemption, the purchase of blood, to every believer the promise of God. Guiltless offender who truly believes that moment from Jesus a pardon receives. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. He had taught us great things He had done, and great our rejoicing through Jesus the Son. But purer and higher and greater will be the wonder of transport where Jesus we see. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాలనకు ఉన్న స్తోత్రాలు. ఆశ్చర్య మహాశ్చర్యకారములు చేయదగిన దేవుడు మీరు ఒక్కరే. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభు ఈ చిన్న పరిచర్యను ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాము. మా మీదకి మీ ఆశీర్వాదం దీవెనకలను సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మళ్ళా చదువుతున్నాను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎందుకు మందిరానికి వెళ్ళాలి? యెషయా గ్రంథంలో యెషయా గ్రంథకర్త చాలా స్పష్టంగా 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ చక్కటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతములకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటారు. మందిరమునికి ఎందుకు వెళ్తున్నాం? ఆయన తన మార్గాలను బోధిస్తాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అని దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. రెండవదిగా గమనించినట్లయినచో యాకోబు అన్న చోట దేవుని మందిరము అని కనబడుతుంది. ఒకవేళ దేవుని మందిరము అని కనబడినప్పుడు యాకోబు కంపల్సరీగా అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ఎందుకు మరి ఈ యాకోబు గురించినటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నా అంటే చూడండి, 28వ అధ్యాయం ఆదికాండం 10-11 వచనాలు చదువుతున్నాను.
యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తలకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొను. అప్పుడు అతడు ఒక కలగన్ను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా గెలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. కాబట్టి దేవుడు మనకు మరి సెలవిచ్చినది ఏమనగా యాకోబుకు మరి సెలవిస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు యాకోబు అలాగ పారిపోవలసి వచ్చింది అని అంటే, తండ్రి ఇస్సాకుతో అబద్ధం చెప్పాడు. ఏశావుకు రావాల్సిన దీవెనలో తను పొందుకున్న తర్వాత ఏశావు అతని మీద పగబట్టుట. చూడండి 27వ అధ్యాయం 45వ వచనం 43 నుంచి చదువుతున్నాం. కాబట్టి నా కుమారుడా, నువ్వు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండవు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అని. తల్లిదండ్రులు ఇరువురు కూడాను మరి యాకోబుని మరి బ్రతిమాలుకుంటూ ఆ పద్దరాముకు పంపించుట. 28వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలో ఎవతను వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని దీవించి అతన్ని యాకోబును పంపివేశాను. కాబట్టి ఒక్కనాడే భార్యను పోగొట్టుకోవడం మరి వారికి తల్లిదండ్రులైన వారికి ఇష్టం లేదు కనుక మరి అబ్రహాము ఆశీర్వదించినట్లుగానే ఇస్సాకును మరి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి పంపించడం. ఎప్పుడైతే యాకోబు పద్దరాముకు బయలుదేరినాడో ఒంటరి అయిపోయాడు. రెండవదిగా భయపడిపోయాడు. మూడవదిగా అలసిపోయాడు. ఒంటరి అయిపోయాడు, భయపడిపోయాడు, అలసిపోయాడు. హారాను దగ్గరికి వచ్చేసరికి ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. కాబట్టి బిక్కుమంటున్న మరి భయపడుతూ పడుకున్నటువంటి యాకోబునకు ఒక దర్శనం చూశాడు. అదే మనము చదివినటువంటి భాగం. కాబట్టి ఈ ఆది కాండములో దేవుడైనటువంటి యెహోవా అతన్ని ఆశీర్వదిస్తున్నాడు అని సెలవిస్తున్నాడు. చూడండి 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. అంటే దేవుడు నీకు తోడై ఉంటాను అన్నాడు. వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడుతాను అంటున్నాడు. తిరిగి దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను అంటున్నాడు. నేను చెప్పినది నెరవేర్చే వరకు నీకు విడువను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి 16వ వచనంలో చూసినట్లయినచో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను.
కాబట్టి దేవుని మందిరం పరలోకపు గవిని. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా ఎంత స్పష్టంగా లేఖన భాగాల్ని తెలియపరుస్తున్నా అంటే, ఈ ప్రశ్న ఈ దినం ఏంటంటే, ఈ రోజుల్లో దేవుని మందిరము అంటే భయము లేనితనం. ఈ ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తుంటారు కాదంటారా? మరి ఆనాడు ఆ యాకోబు భయపడ్డాడు. ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవిని. ఈ దినాల్లో అట్టి భయం లేదు. భయం లేనటువంటి ఫలం. కాబట్టి ఎప్పుడైతే అన్నను మోసగించాడో అన్న మరి జ్యేష్ఠత్వ హక్కునే కోల్పోయాడు. ఒక ఆశీర్వాదం తీసుకున్నాడు. మరి ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు మరి ఏశావుని దీవించాలని ఆశపడితే అది కూడా మోసం చేసి తీసుకుని వచ్చాడు. కాబట్టి మరి ఏశావు అతని మీద పగబట్టి అతను చంపాలనుకున్నప్పుడు, పారిపోయి వస్తున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శన రీతిగా అతడు భయపడ్డాడు. ఈ స్థలము ఎంతో భయంకరము. అప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వస్తున్నారే కానీ ఆ భయంకరమైనటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవరిష్టం వారిది. ఎప్పుడంటే అప్పుడు రావడం, ఎప్పుడంటే అప్పుడు పోవడం, ఎలాగా పడితే అలాగా మాట్లాడడం. ఓ భయం లేని తనం అయిపోయింది ఈ దినాలలో. మందిరములో మనం చదివాం, యాకోబు మరి గురించినటువంటి సత్యం యెషయా గ్రంథకర్త చాలా స్పష్టంగా వ్రాసినాడు. 2వ అధ్యాయంలో ఆ 3వ వచనాన్ని మరలా చదువుతున్నాను చూడండి. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతాం. వింటున్నారా? వచ్చిన వారు ఈ దినాల్లో ఏదో వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు. దేవుని యొక్క సత్యవార్తను ఎరుగలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఎంత భయంకరుడో, కాబట్టి అట్టి భయంకరుడైన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? అందుకే ఆ భయంకరుడైన తండ్రి అయిన దేవుణ్ణి చూడలేరు, ఆయన ఉగ్రతను నుండి తప్పించుకోలేరు. కనుక ఆ 2000 సంవత్సరాల క్రితం కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన కృప కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మరి ఈ కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా మరి చూడండి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. 42వ వచనం చూడండి, 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అని సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిన. పిచ్చుకలండి చాలా చిన్నవి అవి. అటువంటి వాటికి బలిపీఠములొద్ద నివాసం దొరికింది. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికిన. చాలా బలహీనమైన వాటికి దేవుని యొక్క స్థలాన్ని అవి కోరుకుంటున్నాయి. దేవాది దేవుడైన సృష్టికర్త కూడా మనల్ని కూడా అంటే బలహీనం, మనం శక్తిహీనం,
మనలను దేవుని మందిరానికి ఎందుకు నడిపిస్తున్నా అంటే బలపరచటానికి, శక్తినివ్వటానికి. ఇంకా గమనించినట్లయినచో 42వ అధ్యాయం చూడండి, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఎంత స్పష్టంగా ఉందండి. దాహాన్ని తీర్చటానికి. ఏ దాహం? ధనదాహమా, ఆస్తి దాహమా, ఇహలోకపు దాహమా, ఏంటి? కాబట్టి ఆ దేవాది దేవుడు ఆ ప్రాణం మరి ఇక్కడ సెలవిచ్చినట్లుగా కోరహ కుమారులు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. దేనికి? నీటి వాగుల కొరకు. సృష్టిని కలుగు చేసిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. మానవునికి ఏది తక్కువ లేకుండా తృప్తి పడుతున్నాడా? లేదు. ఇంకనూ తృష్ట, దాహం దాహం దాహం, అధికార దాహం, పదవి వ్యామోహ దాహం, రకరకాల దాహాలు ఉన్నాయి. కాబట్టి దేని కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడో వాటన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేయాలని దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుని మందిరానికి నడిపిస్తున్నాడు. చూడండి 84వ అధ్యాయం 3వ వచనం. నీ బలిపీఠములతోనే పిచ్చుకలకు నివాసం దొరికిను, పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికిను. భద్రత. దేవుని మందిరంలో భద్రత ఉంది. సేఫ్టీ. లోకంలో సేఫ్టీ లేదు. భయంకరం. చార్లీ కిర్క్ ఏమైపోయాడు? సువార్త చెప్తున్నాడు. న్యాయ తీర్పు యూనివర్సిటీలో దాదాపుగా 3,000 మంది వచ్చుంటారు. కాబట్టి మంచిగా నడుచుకోవాలి, మంచిగా జీవించాలి, మంచిగా ప్రవర్తించాలి. మన డ్రెస్ కానీ, యాక్టివిటీ కానీ, నడవడిక కానీ, ప్రవర్తన కానీ, మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు, ఇటువంటివి కూడా హెచ్చరిస్తూ దేవుని న్యాయ తీర్పును నిలబడాలి. ఒక దినాన అందరికీ మరణం సంభవిస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్న సత్యస్వార్తను చెప్తుంటే అది ఇష్టము లేని వ్యక్తి ఎందరో ఉన్నారు. కానీ అనేకులు మార్పు చెందుతూ ఉన్న సమయంలోనే, యవ్వనములోనే ఆయన ప్రభువుని మరి తెలుసుకొని గ్రహించి మారు మనసు పొంది దేవుని గురించి సత్యవార్తలు తెలియపరుస్తూ వస్తూ ఉన్న సమయంలోనే 35 సంవత్సరాలకి షూట్ చేసేసారు. యేసయ్యను కూడా అలాగే చేశారు. ఆయన పిలాతు అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన ఏ నేరము చేయలేదు, నేను కడుక్కుంటున్నాను అంటున్నాడు. అయినప్పటికీ కూడా సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము అని సెలవిచ్చారు. జనులు మరి కేకలేస్తున్నారు. నీ 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 తృష్టిని తీర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన దప్పికొన్నాడు. నీకు భద్రత చేకూర్చుట కొరకై ఆయన మరి ఏ భద్రత లేకుండా, సెక్యూరిటీ లేకుండా జీవించిన రోజుల్లోనే మరి అలా అప్పగించబడినాడు. చూడండి, కీర్తనకారుడు సెలవిస్తున్నాడు 100వ అధ్యాయంలో 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి.
మందిరంలో స్తుతి ఆరాధన జరుగుతుంది. ఆయన నామాన్ని గనపరచడం, ఆయన్ని హెచ్చించడం, ఆయన్ని ఆరాధించడం. కాబట్టి మందిరములో జరిగేటువంటి సంఘటన ఏంటంటే నీ తృష్ణ తీర్చబడుతుంది, నీకు భద్రత క్షేమం కలుగుతుంది, స్తుతి ఆరాధన ఆయన్ని మహిమపరచగలుగుతావు. చూడండి 4వదిగా 20వ అధ్యాయం, ఇదే కీర్తనల గ్రంథం 24వ వచనం చూడండి. నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరిక ఏంటో అది దేవునికి ఇష్టమైతే అది అనుగ్రహిస్తాడని సెలవిస్తున్నాడు. అది సఫలమవుతుంది. కొంతమంది గొంతెమ్మ కోరికలు కోరుకుంటారు. అటువంటి కోరికలను దేవుడు మరి నెరవేర్చడు. నీవు అడిగినది సబబుగా ఉంటే, చూడండి హన్నా అడిగింది, అసలు ఎందుకు మూసివేశాడు? ఏలి కుమారులే చనిపోతారని, ఆ తదుపరి యాజకత్వం చేసేవాళ్ళు లేరు అని ఆమె గర్భాన్ని మూసివేసి ఆమె ప్రార్థన చేసేటట్లుగా, ఆమె కోరికను తీర్చేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే సమూయేలుని దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంగతి అండి! అతని యాజక ధర్మం నిర్వహించగలిగినాడు, ప్రవక్తగా పిలువబడినాడు, దీర్ఘదర్శిగా మరి పిలువబడినాడు, న్యాయాధిపతిగా మరి ఆ దినాల్లో జీవించినాడు. కాబట్టి మన కోరికలు సఫలం చేసే దేవుడు. నీ కోరిక, నా కోరిక, మన కోరికలు ఎన్నో దేవుడు సఫలం చేసి ఉంటాడు. అవి ఎలా కలిగింది? మన మందిరములకు నడిపింపబడటను బట్టి, మన నడవడిక, మన ప్రవర్తన యావత్తు మార్చుకుంటను బట్టి, మనకున్న తృష్ణ దాహాన్ని తీర్చిన దేవుడు మన భద్రతను ఏర్పాటు చేశాడు. భద్రతను ఏర్పాటు చేయలేదా? చూడండి 121వ కీర్తనలో ఆయన సెలవిస్తున్నాడు. చూడండి 3వ వచనం నుంచి, ఆయన నీ పాదము తొట్టుల నీటు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బాయిలను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బాయిలను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నిజమైనటువంటి దేవుడు. మరి ఆయనే ఎవరైనా వారి కోరికలను ఊహించుక మునిపే, తలంచుక మునిపే ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. ఆఖరిగా చూస్తే 92వ కీర్తనలో, కీర్తన 92 13వ వచనం, నీ మందిరములో నాటబడిన వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. ఎవరైతే నాటబడతారో, కొంతమంది సరైనటువంటి విశ్వాసం లేకుండా స్థిరత్వం ఉండదు, పడిపోతుంటారు, లేస్తూ ఉంటారు. స్థిరంగా నాటబడిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు. యాయీరుకి నమ్మకం, తన బిడ్డ చనిపోతూ ఉంటే ఆ సమయంలో యేసయ్యను పిలిపించుకుని, అయ్యా నీ చెయ్యి ఆమె మీద ఉంచయ్యా చాలని అంటాడు. బ్రతికించాడు. ఇలాగే ఎంతోమందిని దేవుడు మరి బంధకములో ఉన్న వారికి విడుదల, ఏ సహాయం కొరకు ఎదురు చూచే వారికి సహాయం, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, నెమ్మది లేని వారికి నెమ్మది, సంతోషం లేని వారికి సంతోషం, సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించినటువంటి దేవుడు. అది
నీవు మందిరములో నాటబడితేనే జరుగుతుంది. అందుకే ఏమంటాడు, మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుదురు. యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. చూడండి అన్నమాట, 8వ అధ్యాయం 5-6 వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవుడు ఆశీర్వించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు శక్తినిచ్చే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు కాపాడే దేవుడు. మరి ఇటువంటి దేవుడిని మనము దేవుని మందిరంలో నివసిస్తే కలిగేటువంటి అనుభవం ఇది. అందుకే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరము గల మా దేవా, మీ పాదలకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని సెలవిచ్చారు. యాకోబుకి దర్శన రీతిగా మీరు మరి కనపడి, అలాగే నా తండ్రి మరి నీకు తోడై ఉంటానన్నారు. వెళ్ళు ప్రతి స్థలం నందు నిన్ను కాపాడుతానన్నారు. నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తానని సెలవిచ్చారు. చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని సెలవిచ్చారు. మరి ఆ స్థలం ఎంతో భయంకరంగా చూపించారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని తన జీవితంలో లోబడి విధేయత కలిగి, అలాగే ఇశ్రాయేలుగా పిలువబడినందుకు స్తోత్రాలు. మందిరమునందు నివసించే వారి యొక్క తృష్టిలను తీర్చగలిగే దేవుడవు వారికి భద్రతనిచ్చే దేవుడవు, స్తుతి ఆరాధన ఎరిగిన వారు చెల్లించగలిగే స్తోమతనిచ్చే దేవుడవు మరి ఎటువంటి వారు మీ సహాయాన్ని అర్థిస్తున్నారటువంటి వారికి సహాయాన్ని అనుగ్రహించే దేవుడవు. ఎవరి మనవలనైతే మీరు అంగీకరించి వారికి వారి కోరికలను సఫలపరిచి తీర్చగలిగే దేవుడవు అంత మాత్రమే కాకుండా నీ మందిరంలో నాటబడిన వారిని వర్ధిల్ల చేస్తూ ఉన్నందులకై స్తోత్రాలు. అట్టి కృపను ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించని వారికి అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారిని కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.